పుష్ప 2 అదే పులే 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాస్తవానికి తెలుగు కన్నా హిందీలోనే ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ప్రత్యేకంగా నిలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఈ పుష్ప సినిమా విజయంలో దర్శకుడు హీరోదే ప్రధాన పాత్ర కాదు, మ్యూజిక్ పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఊ అంటావా మావా ఊ అంటావా మావా అనే ఒక ప్రత్యేకమైన గీతంలో నటించిన స్టార్ హీరోయిన్ సమంత పాత్ర కూడా హైలైట్ అయింది. దేశవ్యాప్తంగా ఈ పాట అంత ప్రభావాన్ని సినీ ప్రియులపై చూపించింది. ప్రస్తుతం 2వ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది పుష్ప 2 సినిమా. ఇందులో కూడా ప్రత్యేక గీతం సిద్ధం చేస్తున్నారు. అయితే పార్ట్ 1 లో మాదిరి స్టార్ హీరోయిన్ పెట్టాలని భావించారు. ఇప్పటి వరకు ఎవరిని నటింపు చేయాలా అనే విషయంలో తలమునకలవుతున్నారు, చర్చించుకుంటున్నారు. సమంత రేంజ్ లో ఏ హీరోయిన్ ఒప్పుకుంటుంది వారికి అర్థం కావటం లేదట. చిత్ర యూనిట్ అత్యధిక పారితోషికం ఆఫర్ చేయడంతో పాటు ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించినప్పటికీ అందరూ నో చెప్తున్నారట. దీంతో ఈ పాట తీయడం ఒక్కటే యూనిట్ కి పెద్ద సవాల్గా మారింది. సమంతను మరోసారి సంప్రదించినప్పటికీ ఆమె నో చెప్పిందట. చివరికి ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి దిశా పటాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మంచి ఫేమస్ కావడంతో పాటు ఈ పాట చేయడం వల్ల ఆమెకు సినిమాకి ఇద్దరికి హెల్ప్ అవుతాయి. కుర్రకారులో దిశాకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు మంచి గ్లామర్గా ఉండటం కూడా కలిసి వస్తుంది. మొదటి భాగంలో సమంతకు వచ్చిన క్రేజ్ కంటే 2వ భాగంలో దిశాకే ఎక్కువ క్రేజ్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ గీతాన్ని సుకుమార్ ఎలా తీస్తాడో, ఎలాంటి పాట రాయిస్తాడో వేచి చూడాల్సిందే.